హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా చేతిలో ఉన్న కవర్‌లో ఏముండాయో మీకు తెలుసా రండి వచ్చేయండి చూపిస్తాను. ఏంటియో కాదండి జిలేబి పక్కిలు. మాకైతే మా ఇంటి దగ్గరైతే పంట కాలువ ఉంది. అందుకని అక్కడైతే జిలేబి పక్కిలు పెడుతుంటే మేమైతే ఎళ్లి తెచ్చేసుకున్నాము. ఈ చేపలకేందంటే ఇదైతే కర్రీకైతే అస్సలు పనికిరావండి. ఫ్రైకైతేనే చాలా టేస్ట్‌గా ఉండిద్ది. ఇదేందంటే పైనైతే అన్నీ ముళ్ళేనండి. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే చేతులన్నీ ముళ్ళు గుచ్చుకుపోతాయి. ఎందుకంటే నేను అనుభవంతో చెబుతున్నాను. నేను ఆల్రెడీ చేశా కాబట్టి నాకు చేతులన్నీ గుచ్చుకుపోయినాయి. మీరు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకసారి మీరు ఇవైతే ఫ్రై అయితే చాలా బాగుండిద్ది. ఏం లేదు, ఇలా చేసుకున్న తర్వాత ఉప్పు, కారం అన్ని దినుసులు వేసుకొని కలిపి 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఉప్పు కారం బాగా పట్టిద్ది. ఇప్పుడు బాండీలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, అంటుకోదు. కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉండిద్దండి. సాంబార్లో కానీ చట్నీలో కానీ నంచుకొని తింటే వేరే లెవెల్.